నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మీరు సార్ సావిత్రి గారి తరం నుంచి ఇప్పుడు మొన్న దీపిక వరకు చూశారు. కల్కిలో కూడా మీరు సలహాలు ఇచ్చి కొంచెం మోల్డ్ చేశారు కథ అని. కాబట్టి సో మీ దృష్టిలో సార్ మోల్డ్ ఏం చేయలే కథ. నాగశ్విన్ నాకు ఒక మెంటర్ అన్నారు, కానీ ఆ ఫ్యూచరిస్టిక్ వాటిలో ఎప్పుడైనా ఫోన్ చేసి అడ్వైజర్స్ అడిగేవారు, ఇది ఇట్లా అని ఇట్లా అంటే బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ టోటలీ నాగశ్విన్స్ క్రియేషన్, హిస్ డెసిషన్. నేను ఒక 2-3 ఐడియాస్ ఇస్తే అవి తీసుకుంటే లేకపోతే యాజ్ ఏ ట్రూ అవుట్ సైడర్ ఐ యూస్ టు గివ్. బట్ ఈజ్ ఎక్సలెంట్, ఈ టేక్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. బట్ ఆల్ ది యాక్టర్స్ సార్, ఫీమేల్ యాక్టర్స్లో మీరు చూసిన జెమ్స్ ఎవరు సార్? అంటే వేర్ యూ ఫెల్ట్, అంటే మీ ఓకే ఫస్ట్ అసలు క్రైటీరియా మీ దృష్టిలో ఒక గొప్ప నటి కానీ నటుడు కానీ ఉండవలసిన లక్షణాలు ఏంటి సార్? నాకు నేను నటుడిని అనుకునేవాడు ఎవడు నటుడు కాదు. ఆ పాత్ర ఏమిటి అది అయితే అని అడిగేవాడు నటుడు. అది ఎవరైనా సరే, అంతే, వాళ్ళందరూ అంతే, మొదటి నుంచి అంతే. అలాగే మీ అంటే మరి అలా నటిమణుల్లో మహానటి సావిత్రి అని, సావిత్రి గారి గురించి ఇప్పటికీ కాదంటే ఇప్పుడు హరిబాబు అని మేకప్ మ్యాన్ ఉండేవాడు. అప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, సావిత్రికి, ఎవరికి అందరికి ఆయనే మేకప్. ఆయన అక్కడ క్యూ అక్కడ టీ నగర్లో ఆయన దగ్గర మేకప్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఎవరు కనుక ముందు మేకప్ వస్తే వాళ్ళు ముందు సెట్కి వస్తారు. అప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేదు, అక్కడ గేట్ ఉంది, ట్రైన్ వచ్చి గేట్ వచ్చేస్తే ఆగిపోతుంది. సో అది దాటుకొని రావాలి మోహిని స్టూడియోకి రావాలంటే. సావిత్రి, కృష్ణకుమారి వీళ్ళిద్దరూ పోటీ వేసుకొని ఎవరు ముందుకు అక్కడ క్యూలో నిలిపోతారని వచ్చేవాడు. వేకోదా 4 గంటలకు 5 గంటలకు 4 గంటలకి 5 గంటలకు మరి 7 గంటలకి కాల్ షీట్ అంటే క్యూ. ఆ లోపల ఇంకొక ఇద్దరు ఉంటే ఎవరు ఉంటే ఆ క్యూ అయితే ఒకళ్ళొకరిదే కదా అక్కడ పెడుతుంది. సో క్యూలో ఫస్ట్లో ఉండాలని వాడిద్దరు పోటీ వచ్చాడు. సో దాట్ సార్ట్ ఆఫ్ ఏ దే ఆర్ ఆల్ డెడికేటెడ్. శ్రీకృష్ణార్జున యుద్ధంలో హోగెనకల్లో షూటింగ్, మనసు పరిగణించలేదు పాట, బి సరోజదేవి, నాగేశ్వరం. అప్పుడు అక్కడ గెస్ట్ హౌసెస్ లేవు. ఇక్కడ ధర్మపురి అనే చోట అక్కడ ఉండేవాడు. అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ 1 గంట. సో 3 గంటలు 4 గంటకి లేచి స్నానం చేసి మేకప్ వేసి అంతా చేసి ఇక్కడి నుంచి 5-5:30కి వెళ్తే కరెక్ట్గా 6-6:30కి వస్తే 7 గంటలకు కరెక్ట్గా సన్లైట్ పిక్చర్కి ఫస్ట్ షాట్ చేయడానికి రెడీ, కెమెరా అంతా రెడీ. సో ఆ రకంగా చేసేవాడు శ్రీకృష్ణ. ఆ రకంగా పనిచేసాడు. అదేమిటో శ్రీకృష్ణార్జున నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే అంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు నోముల అప్పారావు అని ఆయన మాకు బాగా చెప్పేది, భారతం చదివేది. అంతకంటే మనకు అంతవరకు తెలుసు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి అలాగా వాళ్ళకంతా లేవు. బట్ వీ నో ఎనఫ్ ఆఫ్ భారతం. నేను 2 పురాణాలకు వర్క్ చేసే అసిస్టెంట్గా. మొదటిది మాయాబజార్, దానికి అసిస్టెంట్గా వర్క్ చేశాను. 2వది కృష్ణార్జున యుద్ధం. ఈ 2 నేను పురాణాలకు వర్క్ చేసేది. మిగతా నేను పరిచయం నాకు. ఈ 2 కథలు భారతంలో లేని కథలు. అది నేను వర్క్ చేసిన 2 భారతంలో క్యారెక్టర్స్ కథలు, 2 భారతంలో లేని కథలు. మాయాబజార్ ఎవరో ఒక ఆయన 16th సెంచరీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేసుకోవాలి అభిమానుడు, ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలని కథ మార్చాడు. శశిరేఖ అక్కడ తమిళ్లో వత్సల. నార్త్లో ఇది లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అవుతారు. అవునవును, అందుకని అది యాంటీ. ఇది గయోపాఖ్యానం. ఇది జైమిని భారతంలో ఉంది, మన భారతంలో లేదు. అది చదివాం. కృష్ణార్జునుడు అతను ఏదో వేస్తే వాళ్ళకి ఇద్దరికి వచ్చేది. అప్పుడు మేమంతా రీసెర్చ్ చేసాం, యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం ఎక్కడ ఉందని. అక్కడెక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షం ఉంది గయోపాఖ్యానం, వెరీ ఇంట్రెస్టింగ్. అదేమిటంటే గయోపాఖ్యానం ముందర వీళ్ళు రాదు. గయుడిని అర్జునుడి కాళ్ళ మీద పడమంటాడు నారదుడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు, వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు.
ఆహా. ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తూ నది ఒడ్డు నుంచి వస్తుంటే అమ్మ శరణు శరణు అంటే నిన్ను రక్షించానంటుంది. వెళ్తుంది. ఆశ్రమానికి వెళ్ళేప్పటికి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు. ఇతను ఎవరో శరణు కోరాడు, నేను రక్షిస్తాననే మాట ఇచ్చాను, ఆయన రక్షించండి అన్నాడు. చెప్పి వెళ్ళిపోయింది లోపలికి. వీళ్ళు రాగా చెప్పి ఏమి రక్ష అంటే మాకు ఈ రకంగా ఏదో అయింది. ఇంతకు ఎవరయ్యా ఆయన ఎనిమిది అంటే కృష్ణుడు. కృష్ణుడు ఆ మాట ముందే చెప్పకూడదా? వి విల్ నాట్ డూ, వి వోంట్ ఫైట్, మేము అంతా మాకు అర్థం అవుతాడు. అప్పుడు ద్రౌపది పిలిచి మేము ఇదేమిటి ఇలాగే పట్టుకొచ్చావు? నేను మాట ఇచ్చాను, మీరు యుద్ధం చేస్తారా చేయరా? మేము చెయ్యం, అయితే నేనే యుద్ధం చేస్తాను, నేను రక్ష తప్పలే. ఏం చేస్తాడు కృష్ణుడు అని అక్కడికి యుద్ధం వెళ్తుంది బాణం అంతా పట్టుకొని. వెళ్తే కృష్ణుడు అక్కడ చూస్తాడు, ఇదేమిటి ద్రౌపది వచ్చింది అని చూస్తాడు. సత్యభామ వాళ్ళు వస్తారు, ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తాను. సత్యభామ సత్యభామకు ద్రౌపదికి వస్తుంది. సత్యభామ రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు, ద్రౌపది ఒక సైడు. వీళ్ళ వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవులకి ఎంకరేజ్మెంట్, కమాన్ కమాన్ ఫస్ట్ క్లాస్ అని ఫుట్బాల్ టెన్నిస్ ఎంకరేజ్ చేసి చేస్తుంటారు వాళ్ళు. అదేది కొట్టుకుంటూ ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతని కనుక లాక్కుంటే వాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవేని అర్జునుడు వస్తే అలా కృష్ణ అర్జునుడు ఇద్దరు వస్తుంది. అలా వచ్చిన ఒక బెంగాలీ వర్షన్ ఉంటుంది అక్కడ. సో ఇట్ ఎన్ని ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ కదా సార్, చాలా ఇంట్రెస్టింగ్. అదే వి యూస్ టు రీడ్ అలాట్. కనమర లైబ్రరీ, యూనివర్సిటీ అవన్నీ. చెరువీరాల భాగయ్య శాస్త్రి గారని చాలా యక్షగానాలు ఇవన్నీ చేశారు. పసల బాలరాజు కథ ఇవన్నీ చేశారు ఆయన. కృష్ణ చాలా డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ కదా సార్. టీ షర్ట్ వేసుకుని అంత సింపుల్ గా చిన్న పిల్లాడిలాగా. ఈ రోజు ఇటు వచ్చా అంటే ఈ రోజు కొంచెం వేసుకున్నారు. బట్ ఎలా సార్ మీ ఫ్రెండ్షిప్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఓన్లీ వర్క్ రిలేటెడ్? నాకు ఏమిటంటే ఫ్రెండ్షిప్ అంటే ఇండస్ట్రీలో చాలా చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గొల్లపూడి మారుతారావు అంటే, వెన్నెల గంటి గారంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆవిడదని పీపుల్ ఉంటారు, వాజపేయి చూశారు వీళ్ళంతా. జనరల్గా వాళ్ళందరూ అక్వైంటెన్సెస్, చాలా గొప్పవాళ్ళు. కాకపోతే నాకు ఒక పెద్ద అదృష్టం ఏంటంటే నేను రావడము విజయ ప్రొడక్షన్స్, విజయ వాహిని స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం. దాని డిఫరెన్స్ ఏంటంటే మామూలు ప్రైవేట్ కంపెనీలో గనక చేస్తే వాళ్ళకి వేరే ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్. ఆ ఆఫీసుల నుంచి అక్కడ కథలు, చర్చలు, మ్యూజిక్ అంతా చేస్తుంటారు. షూటింగ్ ఒక 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, అప్పుడు ఫ్లోర్కి వెళ్తారు, అక్కడ షూటింగ్ చేస్తే వస్తారు. సో ఆఫీస్ వరకే పరిమితం వాళ్ళ ఆఫీస్. విజయ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ ఆఫీస్ వాహిని స్టూడియోలో ఉంది. సో అప్పుడు ఏంటంటే నేను ఆ విజయ ప్రొడక్షన్ ఆఫీస్ కాకుండా అక్కడ 11 ఫ్లోర్స్లో ఉండే ప్రొడక్షన్స్ అంతా నాకు తెలుసు. అందుకని అదే ఇప్పుడు వాళ్ళకి రోజు మేము పని లేదు. స్క్రిప్ట్ సార్ కేవీ రెడ్డి గారు అంటే పడగానే మేము ఒక్కొక్క ఫ్లోర్ నుంచి అక్కడ పోయి, ఇక్కడ దిలీప్ కుమార్ షూటింగ్ అంటే, ఇక్కడ శివాజీ గారి షూటింగ్, ఈ రకంగా ఒక్కొక్క చోట తిరిగి వెళ్తుంటాం. తిరగడమే. అసిస్టెంట్ డైరెక్టర్స్, వాహిని స్టూడియో వాళ్ళు అందరూ దేరినో రెస్ట్రిక్షన్స్ అన్ని చోట్ల అడుగుతారు. దానివల్ల ఫస్ట్ 6 monthsలో నేను కనిపెట్టింది ఏంటంటే, కేవీ రెడ్డి గారు డైరెక్షన్ చెప్పారు, పింగళి నాగేశ్వర గారు చాలా స్క్రిప్ట్ నాకు చాలా ఆదుకొని చేశారు, పట్టాభిరావు గారు, నాగరాజు, వీళ్ళందరూ చెప్పిన దానికైనా జీవితం 6 monthsలో తెలుసుకున్నది ఏమిటంటే, నాకు అందరి ఇంతమంది ఆర్టిస్టు, డైరెక్టర్స్, సినిమా ఇండస్ట్రీలో అందరూ గొప్పవాళ్ళే, అంతే కదా, తక్కువ వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఒప్పుకోరు. సో అందరూ గొప్పవాళ్ళ సంగతి అది అర్థమైంది. సో అంతంత గొప్ప వాళ్ళతో అంత రియల్గా ఆ పరిచయం, సాంగత్యాలు చేయడం కష్టం. మనం ఇంతే వాళ్ళు గొల్లపడి మారుతారు, వెన్నెల కట్టి వాళ్ళతో ఎక్కువ పరిచయాలు, మిగతా వాళ్ళతో గొప్పవాళ్ళు. అందరూ యంగ్ ఎట్ హార్ట్. మీరు ఎంచుకున్న వాళ్ళందరూ అందరూ తర్వాత ఫ్రాంక్, ఓపెన్, honesty very important. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.